హైకోర్టు అనుమతి లభించడంతో మద్యం షాపుల లక్కీ డ్రా కోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాసేపట్లో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 218 కోట్లు అదనంగా వచ్చింది. చూస్తున్నాం, హైకోర్టు అనుమతి లభించడంతో మద్యం షాపుల లక్కీ డ్రా కోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లయితే పూర్తి చేసింది. కాసేపట్లో ఆయా జిల్లాల కలెక్టర్లు దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2620 మద్యం షాపులకు 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 218 కోట్లు అదనంగా వచ్చింది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎంతసేపట్లో డ్రా తీయనున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, మరికొద్ది నిమిషాలలోనే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ ఆడిటోరియాల్లో పూర్తిగా కూడా ఈ లక్కీ డ్రాక్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. కాబట్టి మరికొద్ది నిమిషాలను తీరున్నారు. ఉదయం 11 గంటలకే చెప్పినప్పటికీ మరొక 5-10 నిమిషాల్లో స్టార్ట్ అవబోతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే భారీగా దరఖాస్తుదారులందరూ కూడా కలెక్టరేట్లకు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైకోర్టులో కేసులు వేశారు. 5 రోజుల పాటు ఎక్స్టెండ్ ఇవ్వడానికి అధికారం లేదు ఎక్సైజ్ శాఖ అధికారులకు అని చెప్పేసి హైకోర్టులో కేసు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం పూర్తిగా కూడా బీసీ బంద్ రావటము, అలాగే ఆ రోజు అప్లికేషన్లు అన్ని వేయడానికి బంద్ అడ్డు వచ్చింది, బ్యాంకులు కూడా పనిచేయలేదు అని చెప్పేసి వాదించింది. దాంతోపాటుగా ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టులో వాదించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు పూర్తిగా కూడా ఈ డ్రాక్ సంబంధించినటువంటి అధికారాలు అన్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కేసు కూడా కొట్టేసింది. మొత్తంగా 3-4 కేసు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో హైకోర్టు పూర్తిగా కేసు కొట్టేయడంతో ఈ లక్కీ డ్రాక్ సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. సో ఈ నేపథ్యంలోనే మరికొద్ది నిమిషాల్లోనే ఈ డ్రాలు తీనున్నారు. సో మొత్తంగా కూడా గత సంవత్సరంతో పోలిస్తే 2023లో ఏదైతే దరఖాస్తులు ఉన్నాయో దాంతోపాటుగా ఈ సంవత్సరం చూసుకున్నట్టు 36,000 దరఖాస్తులు తగ్గాయి. అయినప్పటికీ కూడా భారీ ఆదాయం వచ్చింది. ఎందుకంటే 2 లక్షల రూపాయల దరఖాస్తులకు ఫీజు మాత్రమే వసూలు చేశారు. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 3 లక్షల రూపాయల పైగా వసూలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద 95,137 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా 2,620 షాపులకు సంబంధించి 95 వచ్చాయి. సో గతంతో పోలిస్తే 218 కోట్ల అదనపు ఆదాయం రావడంతో ఎక్సైజ్ మొత్తంగా 3,000 కోట్ల ఆదాయం ఆర్జించాలని చెప్పేసి అంచనాగా పెట్టుకుంది. సో మొత్తానికి అంచనాలు అయితే టార్గెట్ రీచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది నిమిషాల్లోని లాటరీ తీనున్నారు. సో December 1 నుంచి కూడా పవన్ ఈ యొక్క ఎవరైతే ఎంపిక అవుతారో లాటరీ పద్ధతుల ద్వారా వాళ్ళందరూ కూడా December 1 నుంచి ఈ కొత్త షాపులన్నీ ఓపెన్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మొత్తం మీద ఒక పక్క హైకోర్టు క్లియర్ అవటము, సో ఈ యొక్క ఏదైతే అమౌంట్ పెట్టుకున్నారో వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా అంచనాలకు మించి రావడంతో ఎక్సైజ్ శాఖ కూడా పూర్తిగా కూడా జోష్లో ఉన్నటువంటి కనిపిస్తూ ఉంది. సేల్స్ కూడా ఈ యొక్క సంవత్సరం ఏదైతే 2 సంవత్సరాలు ఉంటాయో సో సేల్స్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మొత్తం మీద 36,000 షాపులు తగ్గినప్పటికీ కూడా రాబడి మాత్రం ఎక్సైజ్ శాఖకి అనుకున్నంత సాధించిందని చెప్పుకోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.